నమస్తే అండి. మార్కెట్లో చిల్లర నా కొడుకులు ఎక్కువైపోయినారు. కొంత డబ్బు వచ్చేపాటికి కళ్ళు మిన్ను కానరాక ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగితే చాలు దాన్ని ఆపుకోలేక ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. మెడికల్ స్టూడెంట్ పీజీ చేస్తూ ఉంది. అమ్మాయిని చిన్న క్లాష్ కారణంగా చంపేస్తుంది. అసలు ఆ తండ్రి బాధ వర్ణనాతీతం. ఫస్ట్ ఆ తండ్రి మాట్లాడిన మాటలు నాకు అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్ ఎలా ఉందనేది. ఒక 3 days బ్యాక్ ఈ సంఘటన జరిగింది. సో ఆంధ్ర పోలీసులు కావచ్చు, గవర్నమెంట్ని కావచ్చు, చాలా మంది క్వశ్చన్ చేస్తారు. వాళ్ళందరూ కూడా సమాధానం ఇస్తారు. గవర్నమెంట్ దగ్గర నుంచి ఉన్నటువంటి రియాక్షన్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ముందుగా ఫాదర్ రియాక్షన్. నా కంట్లో నీళ్లు ఆవిరైపోయినాయి, నా కడుపులో కసి అంటే ఎంత బాగుందో నేను తట్టుకోలేను. ఇంకా మీడియా ముందు ఏడవడం వల్ల ఉపయోగం లేదని నాకు అర్థమైంది. ఏడ్చి నా కళ్ళలో నీళ్లు కూడా ఆవిరైపోయినాయి. నా బాధ ఏం చెప్తున్నా అంటే మా కుటుంబానికి తీరని లోటు. పెద్ద కుటుంబమే మాది. మా కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్ ఏమే. ఏడ్చి నా కంట్లో నీళ్లు ఆవిరైపోయినాయి, నా కడుపులో కసి అంటే ఎంత బాగుందో నేను తట్టుకోలేను. ఇంకా మీడియా ముందు ఏడవడం వల్ల ఉపయోగం లేదని నాకు అర్థమైంది. ఏడ్చి నా కళ్ళలో నీళ్లు కూడా ఆవిరైపోయినాయి. నా బాధ ఏం చెప్తున్నా అంటే మా కుటుంబానికి తీరని లోటు. మా పెద్ద కుటుంబమే మాది. మా కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్ ఏమే. సో అదే పరిస్థితి. అసలు ఇష్యూ ఏం జరిగింది, ఆ ప్రియాంక మెడికల్కి సంబంధించినటువంటి అసలు గొడవ ఏంటి అనే దానికి సంబంధించి చూసాక ముందుగా ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్తో కలిసి, ఈ ప్రియాంక అనే అమ్మాయి ఆమె ఒక ఫ్రెండ్తో కలిసి సినిమాకి వెళ్ళడం అయితే జరిగింది. సినిమా అయిపోయింది. సినిమా ముగించుకొని బయటకు వచ్చినారు. బయటకు వచ్చినప్పుడు కూడా బాగానే ఉంది. సో ఇలాంటి క్రమంలో దాని పక్కన సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఉందన్నమాట. సో చూపించగలను అది కూడా, బట్ ఏంటంటే వద్దులేండి. ఏమైందంటే ఒక కారు వాడు, సో చూపిస్తాను. మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక ఇక్కడ ఒక కారు వాడు ఉన్నాడు కదండి. సో దాని ఎదురుగా ఆ అమ్మాయి స్కూటీ మీద ఉండడం అయితే జరిగిందనమాట. ఆ అమ్మాయి ఎదురుగా ఒక బొలెరో వెహికల్ అనుకుంటా. సో అది ఉందన్నమాట. అయితే ఏంటంటే ఇక్కడ ఉందన్నమాట. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ టైం ఒక చిన్న పుష్ ఇచ్చినారు, అంటే వెళ్తున్నారు, చిన్న పుష్ ఇచ్చినారు. సో అంతా బాగానే ఉంది. ఇలాంటి క్రమంలో ఏమైందంటేనంట ఆ అమ్మాయి ఆ వెహికల్కి తగిలిందంట. ఆ స్కూటీ ఏదైతే ఉందో ఆ స్కూటీకి ఈ కార్ వెళ్ళి తగిలింది. అమ్మాయి క్వశ్చన్ చేసింది. సో ఎలాగో ట్రాఫిక్ ఉంది కదా, ఎందుకు ఇంత రష్ చేస్తున్నారు అని చెప్పేపాటికి ఒక్కసారిగా ఆ అమ్మాయి మీద ఆ స్కూటీ మీద బండి ఎక్కించేస్తున్నారు, తోసేసిన తర్వాత నాపినారా, పడిపోయిన తర్వాత ఆపలా. ఆ పడిపోయిన తర్వాత ఆ అమ్మాయిని ఆ కారు మీద పెట్టుకొని ఆ చక్రాలు ఆ అమ్మాయి మీద ఎక్కించుకోనిచ్చినారు. ఇవి మెడ దగ్గర అయిపోయి దాంతో ఏమైందంటే ఆ అమ్మాయి కోమా, ఇంకా లెగ్సే పరిస్థితులు అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా గుమిగూడినారు. సో గుమిగూడి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లినారు. ఆ తర్వాత మా అమ్మాయిని తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఆసుపత్రికి తీసుకొస్తే అమ్మాయి ఈరోజు మధ్యాహ్నం 3:40 చచ్చిపోయింది. ఆ తండ్రి చెప్తున్నాడు, ఈ రోజున మాది చాలా పెద్ద కుటుంబం, మా ఇంట్లో అందరికంటే కూడా ముందు చదువుకుంటున్నటువంటి అమ్మాయి ఒక చిన్న ఆగ్రహావేశం కారణంగా ఈ రోజున ఒక కుటుంబాన్ని అతలాకుతలం చేసి పెట్టినారు. అల్లారు ముద్దిగా చిన్నప్పటి నుంచి చదివించుకొని మెడికల్ సీట్ సంపాదించుకొని పీజీ చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసే స్థాయికి వచ్చినటువంటి ఒక అమ్మాయిని చంపడం అంటే, ఒక చిన్న ఈగో క్లాష్ వల్ల చంపడం అంటే దీన్ని ఎలా చూడాలి? ఇలాంటి వ్యక్తులు ఏం చేయాలి? బహిరంగంగా పనిష్ చేయాలి, బహిరంగంగా ఉరులు తీయాలి. అప్పుడు మాత్రమే కంట్రోల్ అవుతాయి అన్నమాట. అయితే ఏడ్చి నా కళ్ళల్లో నీళ్ళు ఆవిరైపోయాయని చెప్తున్నటువంటి ప్రియాంక తండ్రి కడుపు కోత తీర్చలేంది. సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా కారుతో 2 సార్లు గుద్ది 3వ సారి తొక్కించి స్పందించకుండా వెళ్ళిపోయినట్టు కనిపిస్తున్నాడు. నిందితుల మీద కేసు పెట్టకుండా పోలీసులు ఎందుకు తాత్సారం చేశారని చెప్పేసి ఒక వెబ్సైట్లో, అంటే ఒక తెలుగు స్క్రైబర్ ఉన్నాడు అనమాట. తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బహుశా భజన కొడుతూనే ఉంటాడు. సో ఆంధ్రాలో ఏం జరుగుతుందో మరి ఈయన గారికి ఏం తెలుసు నాకైతే తెలియదు. బట్ ఆంధ్ర పోలీసులు రియాక్ట్ కాలేదన్నట్టు ఈయన రియాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. బ్రేకింగ్ న్యూస్. మెడికల్ విద్యార్థిని ప్రియాంక మృతి. ఈ నెల 3వ తేదీన రాజమండ్రి ప్రసాదిత్యమాల వద్ద ప్రియాంక కారు ఎక్కించి యాక్సిడెంట్ చేసినటువంటి దుష్యాంత్ ఆండ్రూ ఈ దుష్యాంత్ ఆండ్రూ అనేటటువంటి ఇద్దరు కూడా ఇలాంటి గతే పట్టాలి. వీళ్ళు చేసినటువంటి ఈ పాపానికి, వీళ్ళు ఈ రోజున చేసినటువంటి ఈ కడుపు కోతకి వాళ్ళు కూడా అదే అనుభవించారు. అప్పుడు ఆ నొప్పి తెలుస్తుంది. పరాయింటి పిల్ల కదా, తొక్కిచ్చేసాం కదా, మన ఈగో సాటిస్ఫై అయింది కదా అంటే కుదరదు, వర్కౌట్ కాదు. దానికి తగినట్టుగా సమాధానం అయితే ఉండాలి. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడి ఈరోజు మధ్యాహ్నం 3:40 ఆ అమ్మాయి చనిపోయింది అనమాట. సో ఆమెకు వచ్చేసి సంతాపం తెలియజేద్దాం. ఆమె పవిత్రాత్మకి శాంతి కలగాలని చెప్పేసి మనం అయితే కోరుకుందాం. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవడో ఈ దుష్యంత్ ఆండ్రూ, వీళ్ళిద్దరికి కూడా స్ట్రాంగ్ పనిష్మెంట్స్ ఇవ్వాలని చెప్పేసి, ఎక్కడ కూడా రాజ్యం పడే ప్రసక్తి లేదని చెప్పేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రాకి సంబంధించిన ప్రభుత్వం చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళేమో చుట్టాలు ఏంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి కాదు కదా.
తప్పు చేసినారు, మొత్తానికి వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం అయితే చేసినారు. కేసులు పెట్టలేదు అంటున్నారు, కేసులు పెట్టినారు వాళ్ళ మీద. వదిలే ప్రసక్తే లేదు. ఎందుకు వదలాలండి? ఎవరికి చుట్టం వాళ్ళు, ఎందుకు చంపుతారు? అంత ఎవిడెన్స్ ఉంది. అంత ఎవిడెన్స్ ఉన్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వదిలేస్తుంది? దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లదు. దేనికైనా కొంత టైం ఉంటుంది. ఎంక్వైరీలను, దానికి సంబంధించిన సీన్ రీకన్స్ట్రక్షన్లను, తర్వాత అక్కడ ఏం జరుగుతున్నారో మొత్తం కూడా జరుగుతున్నాయి. మనం అనుకున్నట్టు క్షణాల ప్రకారం జరిగిపోవాలి, మనకి ఇన్స్టెంట్ జస్టిస్ కావాలి. వాళ్ళని నడి రోడ్డు మీద ఇక్కడ ఎన్కౌంటర్ చేయాలంటే అది కుదరదు, టైం పట్టిద్ది. 1 రోజా, 10 రోజులా, 5 రోజులా టైం పట్టిద్ది. అది వెయిట్ చేయండి కొంచెం. అంతేగాని ఆల్ ఆఫ్ సడన్ రాత్రి జరిగిపోవాలి, జరగదు అలాగా. వాళ్ళు ఎక్కడికి పారిపోయినారో పట్టుకురావాలి కదా. సో పట్టుకొచ్చిన తర్వాత ఎంక్వైరీలు జరుగుతాయి కదా, కేసులు పడతాయి కదా, తర్వాత వాళ్ళని పంపిస్తారు కదా, లేదంటే కనుక వాళ్ళని పరలోకానికి నరకానికి పంపిస్తారు కదా, ఏదో జరగాలి కదా. కానీ 1 వారమనే వాళ్ళకి పోలీసులుగా ఇవ్వకపోతే ఎట్లయితుంది? దయచేసి ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంది, నేను కాదనట్లా. ప్రభుత్వం వాళ్ళ పక్కనే ఏం లేదు. ఈ పాపకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాల. దానికోసం ఎంత దాకా వెళ్ళడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దయచేసి ప్రభుత్వం మీద బురద లెవెల్ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుంది. చంద్రబాబు గారు న్యాయం చేసే పంపిస్తారు. ఆ అమ్మాయికి ఆత్మకు శాంతి కలిగేలాగే జరిగింది. ఆంధ్రాలో ఇలాంటి పనులు జరిగితే, ఇలాంటి దిక్కుమాలిన లుచ్చా పంచాయతీలు జరిగితే కనుక దానికి తగినట్టుగానే ఉంటుంది అనమాట. ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇక్కడ తుదముట్టిస్తే దానికి ఫలితం అనుభవిస్తాడు. ఏదో ఒక రూపంలో కొట్టిపోతాడు. మాకు తెలుసు, చెరువుల్లో జల్లుతాం, రైల్వే స్టేషన్లో అంటే రైల్వే ట్రాక్ల మీద కనపడతాం కదా, అట్టగా ఏదో చేసేసుకుంటారు వాళ్ళు. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిందే, వదిలే ప్రసక్తే లేదు. మళ్ళీ ఈ అమ్మాయి వచ్చేసి తెలంగాణ అంట, మన ఆంధ్రాలో రాజమండ్రి ఆ ప్రాంతంలో చదువుకుంటున్నారు. సరే, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పినారు, అంటే అప్పుడు దాకా ఉంటుంది కదండి, అప్పుడు వరకు మాట్లాడి కలిసి సినిమా చూసి బయటకు వచ్చి ఏదో చిన్న క్లాష్ దాన్ని పెద్ద చేసి కారులతో తొక్కిచ్చేసి, ఇందాక మొన్న ఒక అమ్మాయి కోసం అయితే కనుక విజయవాడలో ఒక రోడ్డు మీద అయితే 2 తారులతో గుద్దుకుంటున్నారు. అదేం దరిద్రం అర్థం కావట్లేదు అమ్మాయి కోసం. అసలుకి ఇక్కడ ఏం జరిగిందని చాలా ఇంపార్టెంట్. కేవలం ఇక్కడ ఈ చిన్న క్లాష్ అయినా, లేదంటే వీళ్ళని ఎప్పటి నుంచో ఫాలో చేస్తున్నారు. ఈ అమ్మాయిని చంపడం కోసం చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో నడుపుతున్నారా, లేదంటే ఈ చిన్న క్లాష్ కోసం మనుషులను చంపుకునేంత స్టేజ్కి వచ్చేసి దిగజారిపోయినారా మనుషులు? మానవత్వం ఆ స్థాయిని ఈరోజు మనుషులకి లేదా అనేది అయితే చూడాలి. ప్రతిదానికి కూడా ఆగ్రహవేశమైపోవడం, చిన్న విషయాన్ని కూడా పెద్ద చేసేయడం, ఈ చిన్న ఈగో క్లాష్ని పెద్దదిగా చేసేసి మనుషులను చంపేసుకోవడం. వాళ్ళిద్దరూ ఎవరైతే దుష్యంత్ కావచ్చు, ఆండ్రూ కావచ్చు, వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళు జీవితాంతం, వాళ్ళు బ్రతికున్నంత వరకు, మరి ఎప్పటి వరకు ఉంటారో నాకు తెలియదు, బ్రతికున్నంత వరకు కూడా నరకాన్ని అనే ఒక దాన్ని అనుభవించి చేస్తారు. దాంట్లో ఎలాంటిది ఇంకోటి లేదు. మళ్ళీ చెప్తున్నా, ఆంధ్ర పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ కేసు మీద చాలా సీరియస్గా ఎక్కడ రాజీ పడడానికి అయితే వాళ్ళు లేరు. ఎంత దాకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈ కేసు విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు కూడా మీకు అన్యాయం జరిగిద్ది అనేది అయితే లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా మీకు చేయదు, మీకు న్యాయం చేసి పంపిస్తుంది.